అనంతపురంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన. నగరంలో గుల్జార్పేటకు చెందిన స్థానిక వైసీపీ కార్పొరేటర్ ముంతాజ్ బేగం కుమారుడు దాదు అక్రమ అరెస్టును ఖండించిన నాయకులు గుల్జార్పేటలో రోడ్డు డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా 4 రోజుల క్రితం కాలువపై నిర్మాణాలను తొలగించిన నగరపాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్. అదే సమయంలో కాలువపై ఉన్న టీడీపీ జెండా దిమ్మ కూడా తొలగింపు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ నేతల ఫిర్యాదుతో వైసీపీ మైనారిటీ నేత దాదును అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు. అరెస్టుకు నిరసనగా స్టేషన్ వద్దకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడే బైఠాయింపు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని రెచ్చగొట్టేలా వ్యవహరించిన 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్. ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు వాగ్వాదం. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైసీపీ నేతలతో చర్చించిన డీఎస్పీ శ్రీనివాసరావు. అనంతపురం నగరంలోని 18వ డివిజన్లో కాలువ పని నిమిత్తం అక్కడ కాలువ వేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువ పక్కన ఉన్నటువంటి మెటుకులు అయితేమి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితేమి తీసే భాగంలో అక్కడున్న దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ కొడుకు దాదు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండి అక్కడ ఏదైతే అక్రమానికి గురైనాయో అవన్నీ కూడా తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ఏదైతే టీడీపీకి సంబంధించిన ఫ్లాగ్ ఉందో దాన్ని కూడా అది కాలువ మీద ఉన్నందువల్ల పక్కన తీస్తున్న సందర్భంలో జెండా ఉన్నంత సందర్భం అక్కడ తీస్తున్న సందర్భంలో అది కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అది దానికి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ అక్కడ ఏదైతే ఆ కాలం వేస్తున్నటువంటి కాంట్రాక్టర్ అక్కడ ఏదైతే ఉన్నాడో అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ నిలబడే సందర్భం కూడా కనిపిస్తూ ఉంది, మీడియాలో చూస్తూ ఉన్నారు. అది తీసే ఇస్తున్నాడని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ యొక్క కొడుకు వారి ఇంటి మీదకి కూడా దౌర్జన్యంగా దాడి చేసే సందర్భం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అది చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అది పక్కన పెట్టి అదే కార్పొరేటర్ కొడుకు మీదే ఈరోజు కేసు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టూ టౌన్ పోలీసు వారు ఉన్నారో అక్రమంగా ఆయన పైన కేసు పెడితే మేము ఇక్కడ అడగడానికి వస్తే మా పైన కూడా దురుసుగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసు వారు టీడీపీ కార్యకర్తల మాదిరి పనిచేస్తూ ఉన్నారు. మేము ఒకటే చూస్తున్నాం, 3 టౌన్ సీఐ అంట ఆయన రాజేంద్రనాథ్ యాదవ్. గతంలో కూడా చూసాం, ఒక గిరిజన మహిళ ఆ అమ్మాయిని చంపితే ఆ ఉద్దాయిని దొరికినప్పుడు కూడా వదిలిపెట్టి ఆయన్ని కూడా ఆ రోజు సస్పెండ్ చేసి వదిలిపెట్టిన సందర్భం కూడా మనం చూసాం. కానీ ఆ విషయంలో సస్పెండ్ చేశారు. కానీ వెంటనే ఒక నెలలోనే ఆయన ఒక గురు దక్షిణం కింద ఆయన వెంటనే ఒక నెలలోనే 3 టౌన్కి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన వస్తూ ఉన్నాడు, మేము శాంతియుతంగా వచ్చినాము ఒక సందర్భంలో మా కార్యకర్తకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కొద్దిగా అంతా ఇంత రోడ్డు మీదకి వచ్చాం. వాస్తవమే కాదంటంలే. ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాది మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. మీరు వైసీపీ కార్యకర్తలు గుండాలనే విధంగా రెచ్చగొట్టే విధంగా ఆయన ఒక సీఐ మాత్రం బిహేవ్ చేయడంలే, ఒక రెచ్చగొట్టి ఏదో ఒకటి ఇష్యూ చేసి మా పైన కేసులు కట్టాలనే ఉద్దేశంతో ఆయన బిహేవ్ ఉంది. ఒకటే మేము చెప్తా ఉన్నాం, మీరు మీ గురుదక్షిణ కింద మీరు ఏదైతే మీ శాసనసభ్యులు ఉన్నారో ఆయన మీరు పని చేయండి, మేము కాదనిలే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మా విధంగా ఏదైనా దౌర్జన్యం చేసినా అక్రమ కేసులకు పెట్టి కూడా భరాయించే ప్రసక్తి, దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమం మరెన్నో కూడా చేసి వారి యొక్క పోలీసుల అరాచకం ఎల్లకాలం ఇదే గవర్నమెంట్ ఉండదు, మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ కూడా మీరు పోలీస్ డ్యూటీనే చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక గుల్జార్పేట నందు జరుగుతున్నటువంటి రోడ్డు వర్క్లో భాగంగా ఎక్కడైతే ఆ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు తన జేసీపీలతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండాకు సంబంధించినటువంటి దిమ్మెను కావచ్చు, అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు కావచ్చు తీసి పడేటటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆ దిమ్మెను తొలగించినటువంటి క్రమంలో అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి దూదు అనేటటువంటి వ్యక్తి, అంటే కార్పొరేటర్ గారి కుమారుడు ఉన్నాడు అనేటటువంటి నెపంతో అక్కడ అదే సందర్భంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయికి అండగా, ఆ అబ్బాయికి ధైర్యం చెప్పడానికి, సంబంధిత అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారు కూడా మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే మీరు ఉపయోగిస్తున్నారు. కానీ మీ విధులని
లేకపోతే న్యాయం పక్షాన ధర్మం పక్షాన నిలబడాల్సినటువంటి మీరు ఇంతటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తారే కానీ మీరు పెట్టేటటువంటి కేసులకు అదిరేది కానీ బెదిరేది కానీ ఈ సందర్భంగా ఉండదని తెలియజేస్తూ ఆ అబ్బాయికి న్యాయం జరగాల. ఇప్పుడే డిఎస్పీ గారితో కూడా అందరం కలిసి మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా యొక్క నిరసనను కూడా విరమింపజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇబ్బంది జరిగినా కూడా మేమంతా కలిసి ఏకతాటి పైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తామనేసి, ఎంతవరకైనా పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలో గుల్జార్పేటలోని కాలవేస్తున్న సందర్భంగా టీడీపీ నాయకుడు కావచ్చు, మా కార్పొరేటర్ కుమారుడు దాదు కావచ్చు, అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అధికారులు అందరూ ఉన్నారు. ఏదో రోడ్ వైండింగ్ సంబంధించి టీడీపీ జెండా ఉంది, అది కాలకు అడ్డం ఉందని చెప్పేసి తొలగించాలని చెప్పేసి జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది. అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ మా కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి దాదు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటాను, ఏ జెండా కూడా మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మేము జెండా తీయాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ అధికారులు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ ఏ విధంగా వాళ్ళు ఆ జేసీబీ అతను తొలగించినారో కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూశారు. ఇది ఒక కేవలం కక్ష సాధింపుతో మాత్రమే. కూటమి నాయకులు ఏ విధంగా ఏం చూస్తున్నారో కక్ష సాధింపుతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా, ఒకరికి ఇబ్బంది పెడితే వేరే వాళ్ళు ప్రశ్నించారు, వేరే వాళ్ళు పైకి ఎగరరు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు ఈరోజు వివరిస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. పోలీసు వాళ్ళు కూడా ఒకసారి గమనించాలా. పోలీసు వాళ్ళకి మేము అనేసారి గతంలో కూడా చూసాం. గతంలో మా చింతకుంట మధు అని చెప్పేసి లక్ష్మీనగర్లో టీడీపీ నాయకుడు వచ్చి ఆయన పైన దాడి చేసి స్వయం ఆర్డర్ ఫోటోలో మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కేసు తీసుకోరు. యూజేసీకి సంబంధించి డీసీఎంఎస్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేస్తే అక్కడ ఆమె పైన కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఆటోలో ఒక వాయిస్ రికార్డర్లు పెట్టినారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన పట్టించుకోరు. అదేవిధంగా మనం చూసుకుంటే ఫ్లెక్స్లకు సంబంధించి అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. ఫ్లెక్స్లకు సంబంధించి ఎవరు ఎక్కడ వచ్చినా కూడా ఒక 2 రోజులు తీసుకుంటారు, పెట్టుకొని తీసుకొస్తారు. కానీ వీళ్ళు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడేసినా కూడా చింపుకుంటా దాన్ని అంతా తొలగిస్తున్న విషయం కూడా చూసాం. దానిపైన కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా ఈ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వివరిస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం అవుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇవి కక్ష సాధింపుతో చేస్తున్నారు. మేమందరం కూడా ఇట్లా మా దాదు గారికి ఇక్కడ అరెస్ట్ చేస్తారు, లోపల తీసుకెళ్లారని చెప్పి మేము రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము నిరసన చేస్తా అంటే 3 టౌన్ సీఎల్ గారు ఇక్కడ కూడా మాకు రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్నారు. చేయండి, ఏమేమి చేస్తారో ఆయన కూటమి నాయకులకు సంబంధించి ఏమేమి చేస్తారో చేయండి అని తప్పకుండా శాంతియుతంగా మేము పోరాడతాం. ఇక్కడ వచ్చి నిరసన చేస్తుంటే ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సరే, డిఎస్పీ గారు వచ్చినారు, అతనితో మాట్లాడిన తర్వాత నేను వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి మీకు పంపిస్తానని చెప్పడం జరిగిందంటూ మేము రావడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, శాంతియుతంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు మా పార్టీ నాయకులు దాదాపీర్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే గుల్జార్పేటలో కాలువలు అదేవిధంగా రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జెండా యొక్క దిమ్మెను తొలగించారని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మెలు కానీ ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తొలగించి మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా చెప్పేవాళ్ళు. అంతకు మించి భిన్నంగా అక్కడ ఏమీ జరిగింది లేదు. కానీ ఈరోజు గుల్జార్పేటలో దానికి భిన్నంగా ఎక్కడైతే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఇళ్లకు సంబంధించినటువంటి మెట్లు కానీ ర్యాంపులు కానీ అన్నీ కూడా తొలగించినారు. ఇది పూర్తిగా కాలువ మీద ఉండడంతో స్థానిక కార్పొరేటర్గా అక్కడ పనులు చేపించేటప్పుడు మళ్ళీ మీరు కట్టుకోండి, ఇప్పుడు కాలువ వేయాలి కదా, అందరివి తీసామని చెప్పేసి ఈ విషయం చెప్పుతూ ఆ విషయం చెప్పే వాటిని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ
తొలగించేది కానీ లేదా ఇది కానీ ఏ పార్టీలకు కానీ ఇతరులకు కానీ సంబంధం ఉండదు. మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుంది, అదేవిధంగా కాంట్రాక్టర్లకు సంబంధం ఉంటుంది. అక్కడ ప్రజల సౌకర్యార్థము తొలగించి మళ్ళీ పెట్టుకోండి అనే దానికి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం, ముందు నుండి అన్నీ కూడా విచిత్రాలే జరిగేది. అందులో ఇది ఒక విచిత్రం. ఎందుకంటే అనంతపురంలో మనం ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదనేది ఇట్లాంటి సంఘటనలో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దాదును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును వెంటనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక మైనార్టీ నాయకుడిని అక్కడ అభివృద్ధి కోసము మనం మొత్తం ఇప్పుడు గుల్జార్పేట అంతా చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అన్ని కూడా రోడ్లు వేసాం. అదే పద్ధతిలోనే అప్పుడు శాంక్షన్ అయినట్టువే ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు. ఒక కార్పొరేటర్ వాళ్ళ తల్లి కావడంతో బాధ్యతగా అక్కడ అసౌకర్యం కలుగుతుంది, మళ్ళీ పెట్టుకోండి అనే దానికి అరెస్ట్ చేయడము ఏంటని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం.